ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ యొక్క వీడియోలో డిఎస్సిపై కేసుకు సంబంధించి అత్యవసర విచారణకు సంబంధించి ఇప్పుడే వచ్చిన సమాచారం మనం తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, ఓకేనా? సో మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఏపీ టెట్ డిఎస్సి 2024 అని సెట్ చేస్తే మన గ్రూప్ అయితే కనబడుతుంది, అందులో జాయిన్ అవ్వండి. అయితే మనకి డిఎస్సిపై అత్యవసర విచారణకు హైకోర్టు అనుమతి. సో మనకి ఈరోజు కొత్త కేసుకు సంబంధించి చెక్ చేసినట్లయితే కనుక షెడ్యూల్ ఏరియాలోని 517 పోస్టులు జనరల్ కేటగిరీలో కలపడం పట్ల హైకోర్టులో అత్యవసర కేసు విచారణకు హైకోర్టు అయితే ఆమోదం. దీనికి సంబంధించి శ్రీకాకుళంకి చెందిన తండక విజయ్ కుమార్ సహా 100 మంది అయితే పిటిషన్ వేయడం జరిగింది. దీనికి జడా శ్రవణ్ కుమార్ గారు ఈ కేసు వాదనలు అయితే వినిపిస్తారు, ఓకేనా? సో ఇది మనకి 5వ నెంబర్ కోర్టు హాల్లో మనకి 55 ఐటమ్ కింద ఈ యొక్క కేసు అయితే మనకి అనుమతిగా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మీరు ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో అదే విధముగా టెట్ పరీక్షకు రేపు ఎవరైతే హాజరు కాబోతున్నారో వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో అదే విధముగా గ్రూప్ 1కి సంబంధించి మనం చెక్ చేసినట్లయితే కనుక సో గ్రూప్ 1కి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజే ప్రిలిమినరీ కీ అయితే వీడియోలో చేయడం జరుగుతుందని మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. సో అదే విధముగా మనకి ఈ యొక్క ఏదైతే రేషియో ఉందో 1:70 కానీ లేదా 100 కానీ ఎంపిక చేయమని నిరుద్యోగ జేఏసీ వారైతే కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దానికి సానుకూలంగానే స్పందిస్తున్నట్లు అధికారులు అయితే స్పందించినట్లు సమాచారం అయితే ఉంది. సో అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు వేగంగా తెలుసుకోవచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.